కుత్బుల్లాపూర్ పారిశ్రామిక వాడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 500 ఎకరాలు బస్ స్టాప్లు పెట్టు, పిల్లలకు స్పోర్ట్స్ స్టేడియంలు పెట్టు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నా అంటున్నాడు. మీ పిల్లలు కట్టి నేను వద్దంటున్నాను. 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ కడతా అంటున్నాడు రేవంత్ రెడ్డి. యంగ్ ఇండియా అంటున్నాడు. కట్టు, స్కూల్ కట్టు. నేను వద్దంటున్నాను. స్కూల్ కట్టు, హాస్పిటల్ కట్టు, పేదవాళ్ళకి ఇల్లు కట్టు, పార్కులు కట్టు, శ్మశాన వాటికలు కట్టు, మోడల్ కట్టు. ఇవేవి మా ఎమ్మెల్యే వద్దంటలేదు, నేను వద్దంటలేదు కదా, పార్టీ వద్దంటలేదు కదా, కేసీఆర్ వద్దంటలేదు కదా. ఈ 1000 ఎకరాలు తీసుకుపోయి మాల్లు కడతా, అపార్ట్మెంట్లు కడతా, వాడు 50,000 కోట్ల ఆస్తిని ఇంకా పెద్ద ఎత్తున తరతరాలు సంపాదించుకునే విధంగా ఇచ్చేస్తాం ప్రైవేట్ వాళ్ళ కంటే. కరెక్ట్. కొట్లాడకపోతే నష్టం జరుగుతుంది మీకు, మాకు, మన పిల్లలకి, మన భవిష్యత్ తరాలు. కొట్లాడాలా, దీన్ని ఆపాలా. అవసరమైతే సందర్భం వస్తే పార్టీకి పిలిపిస్తుంది. మీరు కూడా రోడ్ ఎక్కాల మాతో పాటు నా ప్రార్థన. ఎవరైనా చెప్పాలనుకుంటే దయచేసి చెప్పండి. నిజంగా ఒక మాట చెప్పండి. నేను చెప్పింది తప్ప. ఇప్పుడు ఇక్కడ గజం 1,00,000 ఉంటుందా ఉండదా? ఎవరన్నా లక్షలు లేదన్న వాళ్ళు ఎవరైనా చెప్తారా? ఉండదా? ₹1,00,000 ఏమవుతలేదా? ₹1,00,000 ఏమెందుకు వస్తలేదు? ₹1,00,000 రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం ఇక్కడ ఎన్ని గదాలు వస్తుందా? 4,000 గజం అంటే 25 గదాలు వస్తుంది.